యువరాజ్ యువరాజ్ పాములురా అని సుధాకర్ అరుస్తూ ఉంటారు. వైజయంతి అమ్మ జగదాత్రి అమ్మ కోష్కి ఎవరైనా రండి అని సుధాకర్ కేకలు పెడుతూ ఉంటాడు. మామయ్య గారు నడవటం మొదలు పెట్టేశారు, మనం ఎవరం అక్కడ లేరు కాబట్టి ఇప్పుడు నడవటం మొదలు పెడతారు అని ధాత్రి చెప్తూ ఉంటే, నడవండి బాబాయ్ నడవండి అని కౌశిక్ వాళ్ళు కిటికీలో నుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. యువరాజ్ మేమెవరము లేమని చెప్పి బాబాయ్ నడవటానికి ప్రయత్నిస్తున్నాడు, నువ్వు అలాగే నటించు, అసలు వెనక్కి తిరిగి చూడకు అని కౌశికి చెప్తుంది. అలాగే అక్క నేను ఫోన్ కట్ చేసి మరీ నటిస్తాను అని యువరాజ్ చెప్తాడు. రే యువరాజ్ పాములు రా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అని సుధాకర్ లేచి నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫస్ట్ వీల్ చైర్ని లాక్కుంటూ వెళ్దామని ప్రయత్నిస్తే, సారీ నేను దానిని లాక్ చేసేసాను అని కాచి చెప్తుంది. అదే కదా కాచి మనకు కావాల్సింది అని ధాత్రి చెప్తుంది. ఈ కుర్చీ కదలడం లేదు కాబట్టి నేను నడవాల్సిందే అని సుధాకర్ లేచి నడవబోతూ అయితే నడవలేక మళ్ళీ కుర్చీలోనే కుప్పకూలిపోతూ ఉంటాడు. అయ్యో నడవలేకపోతున్నారు అని కౌశికి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అయితే అప్పుడే పాములు ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ యువరాజ్ దగ్గరికి దూసుకు వస్తూ ఉంటే ధాత్రికి డౌట్ వచ్చేసి ఆలోచించటం మొదలు పెడుతుంది. పాములు అన్నీ విషం లేవు కదా అని ప్రశ్నించినప్పుడు వాడు కంగారు పడడం, తర్వాత ఇవి ఒకటిదాన్నే ఒకటి చూసుకొని చాలా బుసలు కొట్టుకోవటం మొత్తం గమనించేసిన ధాత్రి అవి విషమున్న కూరలున్న పాములు, అయ్యో యువరాజ్ని కాపాడాలి అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఏందమ్మి ఏం మాట్లాడుతున్నావు, మరి అబ్బోడని వైజయంతి కంగారు పడుతూ ఉంటే, అవునా అవి విషమున్న కూరలున్న పాములా అని కేదార్ ఒక్కడే పరుగులు పెడుతూ సుధాకర్ దగ్గరికి వెళ్ళి సుధాకర్ని వెనక్కి లాగేస్తాడు. యువరాజ్ అని కేకలు పెడుతూ ఉంటే ఆ ఒక పాము కేదార్ దగ్గరికి వస్తుంది. అయ్యో నేను ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది, పోనీలే ఇద్దరు చేస్తారు అని పైనుంచి చూస్తున్న ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. యువరాజ్ ఇటు చూడరా అని కేదార్ అరుస్తూ ఉంటాడు. ఈ లోపల తాత్రి వాళ్ళందరూ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి యువరాజ్ ఇటు చూడు అని కేకలు పెడుతూ ఉంటే యువరాజ్ మాత్రం ఫోన్ చూసుకుంటూ అలాగే తిరుగుతూ ఉంటాడు. అయ్యో వినిపించట్లేదేంటి అని అందరూ కంగారు పడుతూ ఉంటే అప్పుడే కమలాకర్ అక్కడికి వచ్చి ఏమైంది, ఎందుకలా యువరాజ్ని పిలుస్తున్నారని అడగటంతో పాములు అని చూపిస్తూ ఉంటారు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలని కౌశిక్ అంటే, మీరు కంగారు పడకండి వదిన, కేదార్ నువ్వు వెళ్ళి ముందు ఒక బెడ్షీట్ తీసుకురా అని ధాత్రి చెప్తుంది. వీళ్ళేంటి అందరూ వచ్చి చేతులు ఊపుతున్నారు అని యువరాజ్ అప్పుడు తిరిగి చూస్తాడు. యువరాజ్ అవి విషం లేని పాములు కాదు, కూరలున్న విషమున్న పాములు అని ధాత్రి చెప్తుంది. అదేంటి విషం లేదని చెప్పారు కదా అని యువరాజ్ అంటే, వాడు మనకు అబద్ధాలు చెప్పాడు, వీటిల్లో విషం ఉంది యువరాజు, ఇవి కాటేస్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు వెనక్కెళ్ళు అని ధాత్రి చెప్తుంది. యువరాజ్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అవి రావు. దాంతో యువరాజు కంగారు పడుతూ ఉంటారు. ఒక పాము అయితే కాలు దగ్గరికి వచ్చి కాటు వేయబోతూ ఉంటుంది. అయితే కాలుకి షూ ఉన్న కారణంగా యువరాజ్ కాల్ని పక్కకు తీసేసుకుంటాడు. ఈ లోపల కేదార్ బెడ్షీట్లు తీసుకురావడంతో యువరాజ్ నువ్వేమి కంగారు పడకు, మేము బెడ్షీట్లు వేసేస్తాం అని ధాత్రి అంటుంది. అమ్మ జగదాత్రి జాగ్రత్తమ్మ అని సుధాకర్ కంగారు పడుతూ ఉంటారు. అలా ధాత్రి కేదార్ ఇద్దరు చెరొక బెడ్షీట్ని ఆ పాములపై వేయటంతో హమ్మయ్య అని అందరూ రిలాక్స్ అయిపోతారు. యువరాజ్ ముందు నువ్వు ఈ పక్కకు వచ్చేసేయ్ అని ధాత్రి అంటుంది. నేనొకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగిందే అని ఆదిలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. బాబాయ్ పాములు వెళ్ళిపోతాయి, మీరు మెడిసిన్ తీసుకుందరు రండి అని సుధాకర్ని తీసుకువెళ్తుంది. అసలు పాములు ఎలా వచ్చాయి అని కమలాకర్ నిలదీస్తూ ఉంటే, ఇదిగో ఆయనకి కాళ్ళు రప్పించటం కోసం వీళ్ళే తెప్పించారు అని జరిగిన విషయం మొత్తం కూడా వైజయంతి చెప్తుంది. అయినా ప్రాణం మీదకి ఇలా తెచ్చుకోవటం ఏంటి, ఎవరికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది అని కమలాకర్ అంటే, మేము విషం లేని పాముల్ని ఇవ్వమని చెప్పాము, ఇదిగో కాచికి తెలిసిన వాళ్ళే అంట, అయినా కూడా వాడు ఇలా మోసం చేస్తాడని మాకేం తెలుసు అని నిషి అంటుంది. అయినా నువ్వెందుకు వెళ్ళావు, కేదార్ వెళ్ళేవాడు కదా అని కమలాకర్ అంటే, మా నాన్న కోసం వాడేంటి వెళ్ళేది, అందుకే నేనే నటించాను అని యువరాజ్ అంటాడు. పాముల్ని చూడగానే నువ్వు ఇంతలా భయపడి పారిపోయావు చూడు, అయినా పాముల్ని చూడగానే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడడానికి పరుగులు పెడుతూ వచ్చాడు చూడు, వీడు అసలైన కేదార్ వజ్రపాటి వారసుడంటే, అసలు నువ్వు వజ్రపాటి వారసుడివేనా ఇంత భయపడుతున్నావు, అసలైన వారసుడంటే కేదారే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ ఇంటికి ఒక్కటే వారసుడు, అది నేనేనంటూ చెప్తూ ఉంటావు, అసలు ధైర్యంగా నిలబడినప్పుడే ఈ ఇంటికి వారసుడివి అవుతావు, నువ్వెలా అవుతావని కమలాకర్ అంటే, చూడు మరిది ఏంది బిడ్డ ప్రాణాలకు తెగించి ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడుతున్నావు, అయినా వీళ్ళని నువ్వు పొగడాలనుకుంటే పొగడుకో, అంతేకాని నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను, రా అబ్బోడా వెళ్దామని వైజయంతి అంటుంది. తను ప్రాణాలకు తెగించి ఇదంతా నిజంగానే చేశాడు మావయ్య, మీరు అలా మాట్లాడి ఉండకపోవాల్సింది అని ధాత్రి అంటే,
అవును బాబాయ్, మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ప్రతిసారి మీ మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. అది మాకు నచ్చటం లేదు అని కేదార్ అంటాడు. అది కాదు కేదార్, ఈ మధ్య వాడి ప్రవర్తనే నాకు నచ్చటం లేదు. దీనికి కారణం అయితే మీరు అస్సలు కానే కాదు. అయినా వజ్రపాటి కుటుంబ లక్షణాలు వాళ్ళలో ఏ మాత్రం లేవు అని కమలాకర్ చెప్తాడు. కేదార్ చూస్తుంటే యువరాజ్ కమలాకర్ బాబాయ్ మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యేలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరూ రాజీ పడేలా మనమే కమలాకర్ మామయ్యతో మాట్లాడాలి అని ధాత్రి అంటే, అవును ధాత్రి, ఈ కుటుంబం విడిపోవటం నాకు అస్సలు ఇష్టం లేదు, వెళ్ళి మాట్లాడదాం అని కేదార్ అంటాడు. తర్వాత ఆదిలక్ష్మి, అమ్మో ఇప్పుడు ఆ జగదాత్రికి డౌట్ వచ్చి నన్ను పట్టేసుకుంటుందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటే, అదేంటి పిన్ని గారు, మీరు గుడికి వెళ్తానని చెప్పారు, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, గుడికి వెళ్ళలేదా అంటూ కేదార్ ధాత్రి వచ్చి ఆదిలక్ష్మిని నిలదీస్తూ ఉంటారు. అయ్యో నేను గుడికి వెళ్ళలేదేంటి అని ఆదిలక్ష్మి తడబడుతూ అంటే, నాకు తలనొప్పిగా ఉంటే వెళ్ళలేదు అని అబద్ధం చెప్తుంది. మరి ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతుంటే మేము అరుపులు పెడుతుంటే మీరు ఎందుకు ఏం జరిగిందని కూడా వచ్చి అడగలేదు అని ధాత్రి కేదార్ నిలదీస్తూ ఉంటారు. నాకు వినిపించలేదు, ఇప్పుడు కూడా నాకు తలనొప్పిగా ఉంది, వెళ్తున్నానంటూ ఆవిడ తడబడుతూ వెళ్ళటంతో ఇక ధాత్రికి డౌట్ వచ్చి ఖచ్చితంగా ఈవిడ హస్తం ఉండే ఉంటుంది. ఆ పాముల వాడు తడబడడం, ఇప్పుడు ఈవిడ తడబడడం, సరే ఆలోచిద్దాం, తర్వాత చూద్దాం అని ధాత్రి చెప్తుంది. ముందు కమలాకర్ గారితో మాట్లాడదామని ఇద్దరు వస్తూ ఉంటారు. అప్పుడా కోప్పడుకు అని వైజయంతి అంటే, అసలు వాణ్ణి ఇంటి వారసుడని మాట్లాడతారేంటి, ఈరోజే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు కూడా నా శత్రువే అని నేను బాబాయ్కి చెప్పేస్తానని యువరాజ్ అరుస్తూ ఉంటాడు. బాబాయ్ అంటూ యువరాజ్ అక్కడికి వచ్చే లోపల, చెప్పు కాచి చెప్పు, యువరాజ్ని చంపేయాలని కోరలున్న పాముల్ని ఆ పాములు పట్టేవాడికి ఇవ్వమని నువ్వే చెప్పావు కదా, చెప్తావా లేదా అని కమలాకర్ అరుస్తూ ఉంటాడు. అయ్యో నాన్న, నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, యువరాజ్ అన్నయ్యని నేనెందుకు చంపాలనుకుంటాను అని కాచి అంటే, ఇంట్లో ఇంతమంది ఉండగా మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు అని బోచి అంటాడు. ఎందుకంటే నా కొడుకు యువరాజ్ ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను కాబట్టి, అది చంపాలని చూసిన వాళ్ళని నేను ఎవరైనా సరే వదిలిపెట్టను, ఎందుకంటే నా కొడుకు యువరాజ్ కాబట్టి అని కమలాకర్ మాట్లాడటంతో యువరాజు చాలా షాకింగ్గా ప్రేమగా కమలాకర్ వైపు చూస్తూ ఉంటాడు. యువరాజు కమలాకర్ వెనక నిలబడి ఇదంతా వింటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు ఏ రోజు నేను యువరాజ్ని మా అన్నయ్య కొడుకు అనుకోలేదు, నా కన్న కొడుకుగానే పెంచి పెద్ద చేశాను. వాడు తప్పు దారిలో నడిస్తే 4 తగిలించైనా వాడిని మంచి మార్గంలో పెట్టాలనుకున్నాను. చెడు చేస్తే ఇది చెడు అని చెప్తాను, మంచి చేస్తే ఇది మంచి అని చెప్తాను, ఎందుకంటే వాడు మంచి మార్గంలో నడవాలి కాబట్టి. వాణ్ణి కొడతాను, తిడతాను, బాబాయ్గా నాకు వాడి మీద అన్ని హక్కులు ఉన్నాయి. కానీ నేను కొట్టడం తిట్టడం వాడికి నచ్చలేదు, అందుకే వాడు కోపంతో నాపై కత్తి తీసుకువచ్చాడు. అయినా నా కొడుకుగా నాకు యువరాజ్పై అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. అయినా మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, రేపు కలిసిపోతాము. ఇది నాకు నా కొడుకుకి సంబంధించిన విషయం అని కమలాకర్ చెప్తుంటే, అది యువరాజ్ మామయ్య నీ గురించి మాట్లాడినవన్నీ అర్థం చేసుకున్నావా, అది మామయ్య అంటే అని ధాత్రి చెప్పడంతో, బాబాయ్ నన్ను క్షమించు బాబాయ్, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు, కన్న కూతుర్ని కూడా నువ్వు నా కోసం నిలదీస్తున్నావే, నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయాను అని హాక్ చేసుకొని చాలా ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు. వదిన, వీడు క్షమించమని ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని కమలాకర్ అంటే, నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను, వీళ్ళతో కలిసిపోయారని అపార్థం చేసుకున్నాను, క్షమించండి అని నిషి కూడా అడుగుతూ ఉంటుంది. మాకు దగ్గర కాలేదు, మనల్ని అందరినీ కలిసి ఉండమని చెప్పడానికి ప్రయత్నించారు అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటే, చూడండి మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలి, అప్పుడే ఈ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో అర్థం కావటం లేదు, యువరాజు కేదార్తో గొడవ పడకు అని చేతులు కలిపి మరీ కమలాకర్ చెప్తూ ఉంటాడు. సరే కానీ అసలు ఆ కూరలున్న పాములు, విషమున్న పాములు ఎవరు తీసుకొచ్చారు మరి అని వైజయంతి అంటుంది. చూస్తుంటే ఎవరో కావాలనే చేశారు, మేం పట్టుకుంటాం అని ధాత్రి అంటుంది. అందరం కలిసిపోయాం కదా, ఒక చిన్న పార్టీ చేసుకుందాం అని బోచి అంటే, తప్పకుండా అన్నయ్య మంచి సలహా ఇచ్చారని ధాత్రి అంటుంది. తర్వాత బోచి కమలాకర్ ఇద్దరు కూడా మందు డ్రింక్స్ అన్ని పార్టీ కోసం అరేంజ్ చేస్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళి హెల్ప్ చేద్దాం పదండి, కింద వాళ్ళు మాత్రమే చేస్తున్నారు అని యువరాజ్ వస్తాడు. సరే అలాగే అని నిషి వైజయంతి వెళ్తూ ఉంటారు. తర్వాత ధాత్రి రెడీ అవుతూ ఉంటే ఇక కేదార్ వచ్చి పొగడ్తలతో ముంచేస్తూ ఉంటాడు. తర్వాత ధాత్రి ఖచ్చితంగా ఇది ఆదిలక్ష్మి గారి పనే అనిపిస్తోంది అని వెంటనే పాములు పట్టేవాడికి ఫోన్ చేస్తారు. నువ్వు 10 నిమిషాల్లో ఇక్కడికి రాలేదనుకో పోలీసులకి ఫోన్ చేస్తాము, నువ్వు కావాలని ఎవరో చెప్తేనే ఆ విషమున్న పాములు ఇచ్చావని మాకు అర్థమైపోయింది, మీకు ఎవరైతే డబ్బులు ఇస్తామని చెప్పారో అంతకి డబ్బులు ఇస్తాము, 20 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేయాలి అని ధాత్రి ఫోన్ పెట్టేయటంతో, సరే వెళ్దాంలే అని అనుకుంటూ ఉంటాడు.